హాయ్ గైస్ మన ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ జనరేటివ్ ఏఐ సిరీస్లో క్లాస్ 8లో అయితే ఉన్నాం కదా. మన ఈ క్లాస్ 8లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అనేది అయితే చూస్తాం అనమాట. అండ్ ఈ వీడియోలో నేను వచ్చేసి ఏమేమి కవర్ చేస్తానంటే రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, అండ్ రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్కి సంబంధించి ఒక బేసిక్ స్ట్రక్చర్ టెంప్లెట్ అయితే చెప్తాను మీకు. దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అనేది అయితే చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ రోల్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా గైస్, మనం ఫస్ట్ వచ్చేసి రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటనేది అయితే చూద్దాం. ఈ పేరులోనే ఉంది రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటే ఏదో ఒక రోల్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ప్రాంప్టింగ్ అనేది అయితే మనం చేస్తాం అన్నమాట. ఓకేనా, మీరు చూడండి కింద యూ అసైన్ ఏ స్పెసిఫిక్ రోల్ ఆర్ ప్రొఫెషన్ టు జీపీటీ సో దట్ ఇట్ రెస్పాన్స్ లైక్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్స్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోల్ అంటే ఏ రోల్ అయినా తీసుకోండి. ఒక టీచర్ రోల్ తీసుకోండి, స్కూల్లో ఒక టీచర్ అనేది ఒక రోల్, లేదు ఒక కంపెనీలో హెచ్ఆర్ అనేది ఒక రోల్, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకోండి అది ఒక రోల్. అలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగే ముందు కరెక్ట్ పర్సన్ని అడిగితే కనుక మనకి యాక్యురేట్ అవుట్పుట్ అనేది వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ థింగ్స్ని తీసుకెళ్ళి మ్యాథమెటిషియన్లో పిహెచ్డి చేసిన ఆయన అడిగామనుకోండి, అతనికి ఎంతో కొంత తెలుసుంటే దాన్ని అయితే మనకి చెప్తాడు కానీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేడు కదా. అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్ వెళ్ళి కెమిస్ట్రీ మేడంని అడిగితే ఎలా ఉంటుంది మనకి, కరెక్ట్ కాదు కదా. ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సార్నే అడగాలి. సో దట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేస్తే బాగుంటుంది, ఏ రోల్లో ఉన్న పర్సన్ ఆన్సర్ చేస్తే బాగుంటుంది అనే దాన్ని మనం ఇక్కడ డిఫైన్ అయితే చేసి చాట్‌జీపీటీ ప్రాంప్ట్లో మనం ఇస్తామన్నమాట. దాన్నే రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా గైస్, మీరు కింద ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ ఊప్స్ అని చెప్పి ఇచ్చాను, అవునా. సో అలా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేస్తే మనకి ఏమవుతుంది, బుక్కిష్ డెఫినేషన్ అనేది వచ్చేస్తుంది. ఊప్స్ అంటే ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ నార్మల్గా బుక్లో ఏదైతే ఉంటుందో అది ఇచ్చేస్తుంది అనమాట మన చాట్‌జీపీటీ. అలా కాకుండా మీరు కింద చూడండి, నేను ఇంకొక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను. యాక్ట్ యాజ్ ఏ జావా ట్రైనర్ విత్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్లెయిన్ ఊప్స్ టు ఏ బిగినర్. నువ్వు ఒక జావా ఐ మీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనర్ లాగా బిహేవ్ చెయ్యి, 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు. నువ్వు ఒక బిగినర్కి ఊప్స్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కనుక ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని చెప్పి మనం క్వశ్చన్ అడిగామనుకోండి, ఆ వచ్చే అవుట్పుట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, దీన్నే మనం రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, మరి ఎలా చేయాలి రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్కి టెంప్లెట్ ఏదో చెప్తాను అన్నాను కదా, చూడండి అయితే ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ టెంప్లెట్ అయితే చూపిస్తాను మీకు. చూడండి, మీరు రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ చేస్తున్నప్పుడు ఈ 4 థింగ్స్ అయితే అందులో డిఫైన్ చేసుకునేలాగైతే చూసుకోండి గైస్. చూడండి, ఆ 4 థింగ్స్ ఏంటంటే యాక్ట్ యాజ్ ఎ రోల్. మీరు రోల్ని అక్కడ చెప్పాలన్నమాట. లైక్ నువ్వు సైంటిస్టా, లేకపోతే లేదంటే సాఫ్ట్వేర్ డెవలపరా, టీచరా, ఇంకోటి ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వు అక్కడ చెప్పాలి. అండ్ దెన్ యువర్ టాస్క్ ఏం చేయాలి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకోండి, నువ్వు పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి, లేదంటే జనరేటివ్ ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పి మీ టాస్క్ ఏంటో అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే లైక్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, బిగినర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా, లేదంటే సేమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎక్స్ప్లెయిన్ చేయమంటావా, అలా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మనం అక్కడ డిఫైన్ చేయాలన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ ఫార్మాట్, ఇది ఆప్షనల్, మీరు ఇస్తే ఇవ్వండి లేదా లేదు. ఏంటి అవుట్పుట్ ఫార్మాట్ ఏంటి అంటే నీకు ఇచ్చే రెస్పాన్స్ అనేది టెక్స్ట్ రూపంలో ఇవ్వాలా, లేదంటే పారాగ్రాఫ్లో ఇవ్వాలా, లేదంటే టేబుల్లో గీసి ఇమ్మంటావా, లేదంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. మనం అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దామా. ఈ రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ని బేస్ చేసుకుని మీకు డిఫరెన్స్ అయితే నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. గైస్, ముందు మనం ఏం చేద్దామంటే వాట్ ఈజ్ ఊప్స్ అని అడుగుదాం, రెస్పాన్స్ ఎలా వస్తుందనేది చూద్దాం. ఆ తర్వాత మనం ఈ టెంప్లెట్ని బేస్ చేసుకుని ట్రై చేద్దాం, అప్పుడు రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఊప్స్. ఓకేనా, నేను వాట్ ఈజ్ ఊప్స్ అని అడగగానే బుక్కిష్ డెఫినేషన్ అయితే ఇచ్చింది నాకు, అవునా. చూసారా, బుక్కిష్ డెఫినేషన్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం టెంప్లెట్ని బేస్ చేసుకుని ఒక ప్రాంప్ట్ అనేది రాద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే యాక్ట్ యాజ్ ఏ జావా డెవలపర్. ఓకేనా, జావా డెవలపర్. మన టాస్క్ ఏంటి, ఎక్స్ప్లెయిన్. టార్గెట్ ఆడియన్స్ ఎవరు, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఒక బిగినర్కి ఎక్స్ప్లెయిన్ చేయి, లేదంటే ఒక స్కూల్ స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ టు స్కూల్ స్టూడెంట్. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ రాసాం కాబట్టి ఓప్స్ టు స్కూల్ స్టూడెంట్.
నెక్స్ట్ ఏంటి, అవుట్‌పుట్ ఫార్మాట్ ఎలా ఉండాలి అని చెప్పి అడుగుతున్నాం. మనం టోన్ కూడా డిఫైన్ చేసుకోవచ్చనమాట. ఇన్ టేబుల్ ఇన్ టేబుల్ ఫార్మాట్‌లో కావాలనుకుంటే మనం టేబుల్ అని అడగొచ్చు. నేనేం చేస్తానంటే ఇన్ ఈజీ వే, ఈజీ వే అనేది ఒక టోన్. సో, ఈజీ వే అని చెప్పి నేను అడిగాను. ఇప్పుడు చూడండి రెస్పాన్స్ అనేది ఎలా వస్తదో. చూడండి ఇప్పుడు. ఇక్కడ మనకి వచ్చేసి ఏం చేసింది ఫస్ట్‌లో వాట్ ఈస్ ఊప్స్ అని అడిగితే గనక మనకి ఒక బుక్కిష్ డెఫినిషన్ అయితే ఇచ్చింది కదా! ఇప్పుడు మీకు రెస్పాన్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఒకసారి మాక్సిమైజ్ చేసి అయితే చూపిస్తాను మీకు. యాహ్! చూడండి గైస్. ఇక్కడ చూసారా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుంది. ఒక పెన్ను, ఒక కార్ అనేది ఒకొక్క ఆబ్జెక్ట్ అని చెప్పి అండ్ దానికి ప్రాపర్టీస్ ఉంటాయని, యాక్షన్స్ ఉంటాయని, డాగ్ అంటే మనకు అర్థమయ్యే వేలో సింపుల్ థింగ్స్ రూపంలో చూపించడానికైతే ట్రై చేసింది. ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి? టీవీ రిమోట్‌ని చూపించి చెప్తున్నాడు ఎగ్జాంపుల్ అలా. మనకి ఇక్కడ ఏం జరిగిందంటే క్లియర్‌గా, ఈజీగా ఒక బిగినర్‌కి అర్థమయ్యేలాగా చూపించింది. అండ్ ఆల్సో మనం జావా ఎక్స్‌పర్ట్‌ని అడిగాం కాబట్టి జావా ట్రైనర్‌ని అడిగాం కాబట్టి, ప్రోగ్రామ్ కూడా మనకిక్కడ మెన్షన్ అయితే చేసాడు వాడు. అవునా? అదే మనకి బిఫోర్ ఏమైంది చూడండి. సింపుల్ ఒక 4 బుక్కిష్ డెఫినిషన్‌లు పాడేసింది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్‌గా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. దీన్నే మనం ఏంటంటాం అంటే రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా గైస్? అండ్ దెన్ మీరు చూసుకుంటే గనక మనం ఈ టెంప్లేట్‌ని బేస్ చేసుకొని అయితే చేసాం. అలానే మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇది తీసేసి యాక్ట్ యాస్ ఏ పీహెచ్‌డీ ప్రొఫెసర్ అని చెప్పి రాసి, మీ గోల్ ఏంటో రాసి అండ్ మీరు ఏ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేపించుకోవాలి అన్న మీ రేంజ్ మీరు బిగినర్‌గా ఉన్నారా అనేది అక్కడ డిఫైన్ చేసుకున్న తర్వాత మీరు అయితే అడగొచ్చనమాట. దీన్ని రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అని చెప్పి పిలుస్తాం మనం. అండ్ దెన్ నెక్స్ట్ మనం చూసుకుంటే గనక మల్టీ రోల్ ప్రాంప్టింగ్ అంటే ఏంటనేదైతే చూస్తామనమాట. మల్టీ రోల్ ప్రాంప్టింగ్ అంటే ఏం లేదు గైస్. మనం ప్రీవియస్‌గా ఏం చేసాం, ఒక రోల్ మాత్రమే అసైన్ చేసాం. యాక్ట్ యాస్ ఎ జావా డెవలపర్ అనో, లేకపోతే యాక్ట్ యాస్ ఎ హెచ్ఆర్ అనో అలా చెప్పామనమాట. మనం ఈసారి ఏం చేస్తామంటే యాక్ట్ యాస్ ఎ జావా డెవలపర్ అండ్ ఏ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. 2 రోల్స్, 2 కన్నా ఎక్కువ రోల్స్ అనేది అసైన్ చేస్తామనమాట మనం క్వెషన్ అడిగేసరికి. ఓకేనా? ఎందుకు జావా డెవలపర్ అయి ఉండాలి? ఎందుకు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ కింద కూడా ఉండాలి అంటే, మనం చూసుకుంటే ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఏదైనా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. దానికి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు అది ఎలా ఉండాలంటే టెక్నికల్‌గా ప్లస్ యూట్యూబ్‌కి రిలేటెడ్‌గా రెండిటిలి రిలేటెడ్‌గా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక జావా డెవలపర్‌గా యాక్ట్ చేస్తూ, ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా ఆలోచిస్తూ నాకు ఒక స్క్రిప్ట్ రాసిపెట్టు ఊప్స్ కాన్సెప్ట్ మీద అని చెప్పి అడగొచ్చనమాట. అలాంటప్పుడు మనకేం జరుగుతుందంటే, ఈ మల్టీ రోల్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ అవుతుంది గైస్. మీరు చూడండి ఇక్కడ సింపుల్ సేమ్ టెంప్లేటే మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకోండి. మళ్ళీ మొత్తం ఇక్కడైతే నేను మెన్షన్ చేయట్లేదు. సింపుల్‌గా ఫస్ట్ దాంట్లో ఏం చేస్తారంటే యాక్ట్ యాస్ ఎ రోల్ అండ్ రోల్ 2 రోల్స్ అయితే ఇవ్వండి మీరిక్కడ. ఓకేనా? సేమ్ టెంప్లేట్ యూజ్ చేసుకోండి ప్రీవియస్‌గా నేను చెప్పింది. మీకు ఎగ్జాంపుల్ కావాలనుకుంటే గనక కింద చూడండి. యాక్ట్ యాస్ ఎ డేటా సైంటిస్ట్ అండ్ టెక్నికల్ కంటెంట్ రైటర్. 2 విధాలుగా యాక్ట్ చేస్తుంది. డేటా సైంటిస్ట్ ఒక టెక్నికల్ కంటెంట్ రైటర్ కింద యాక్ట్ చెయ్యి అని చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి కింద ఎక్స్‌ప్లెయిన్ మెషిన్ లెర్నింగ్ ఫర్ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్. ఇదేం చేస్తది? డేటా సైన్స్‌కి సంబంధించిన నాలెడ్జ్‌ని అండ్ కంటెంట్ రైటింగ్‌కి సంబంధించిన నాలెడ్జ్ బేస్‌ని 2 కంబైన్ చేసి ఒక నాన్ టెక్నికల్ స్టూడెంట్‌కి అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. అర్థమైందా గైస్ మీకు? మల్టీ రోల్ ప్రాంప్టింగ్ అంటే ఏంటనేది. మీరు కావాలంటే మీ ఓన్‌గా ఒకసారి అయితే నేనిచ్చిన ఎగ్జాంపుల్ అయితే ట్రై చేయండి. లేదు మీ ఓన్ ఎగ్జాంపుల్స్ ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఓకేనా గైస్? అన్నీ నేను చూపిస్తే బాగోదు. మీరు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేయాలి కాబట్టి నేను మల్టీ రోల్ ప్రాంప్టింగ్ ఎగ్జాంపుల్ అయితే చూపించట్లేదు. మీరు ఓన్‌గా ట్రై చేసి ఎలా వచ్చింది రెస్పాన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.